అండి ఈ వీడియో చూడండి. ఇందులో మనకు స్విగ్గీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఈ వీడియో అయిపోయేలోపు మీకు స్విగ్గీలో మీ రెస్టారెంట్ అనేది లైవ్ అవ్వడానికి అప్లికేషన్ అనేది మనము చేస్తామనమాట. కంప్లీట్‌గా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్ అండి. అందరికీ నమస్కారము. ఇంతకుముందు వీడియోస్‌లో మనము జొమాటో మొత్తం చూసాము. జొమాటో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? ఆఫర్స్ ఎలా పెట్టాలి? అండ్ అడ్వర్టైజ్‌మెంట్ ఒక్కటే పెండింగ్ ఉంది. ఒకవేళ అది కావాలి అనుకుంటే మనం చేద్దాము. లేదు అనుకుంటే లేదు. ఎందుకంటే చిన్నగా ఉంటదది. ఆఫర్స్ అప్పుడు యాడ్స్ కూడా మీకు కొంచెం చూపించాను. అండ్ మెన్యూ ఎలా చేసుకోవాలి? మెన్యూలో ఐటెమ్ ఎలా యాడ్ జేయాలి? ఇవన్నీ గూడా జొమాటో దాంట్లో చూసాము. ఈ రోజు నుంచి స్విగ్గీ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు మీకైతే లైవ్‌గా ఒక కొత్త రెస్టారెంట్ అనేది స్విగ్గీలో ఎలా ఎన్రోల్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాము. అండ్ అప్రూవల్ అదంతా కూడా ఒక 24 అవర్స్ టు 48 అవర్స్ టైం పట్టుద్ది. అండ్ అదయిన తర్వాత మీకు మళ్ళీ ఒక షార్ట్ అయినా లేకపోతే ఒక ఫుల్ వీడియో అయినా చేసి చూపిస్తా. ఓకేనా? ప్రెజెంట్ అయితే స్విగ్గీ పార్ట్నర్ దాంట్లోకెళ్దాము. స్విగ్గీ రెస్టారెంట్ పార్ట్నర్ అని చెప్పేసి కొడదాం. ఓకేనా? స్విగ్గీ. సో, ఇక్కడ ఫస్ట్ మనం ఏం జేయాలంటే, మన మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఓటీపీ వస్తదండి. ఓటీపీ వచ్చిన తర్వాత మనం ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో, ఓటీపీ ఎంటర్ చేశానండి. కంటిన్యూ. నేను మెన్యూ చేసి పెట్టానండి. మెన్యూ ఎలా చేద్దామంటే, ఎలా చేయండి అంటే ఎక్సెల్‌లో చేయండి. మీరు ఎక్సెల్‌లో చేస్తే ఏంటి అంటే ఈజీగా ఉంటదనమాట. వాళ్ళకి గూడా కాపీ పేస్ట్ చేయడానికి ఈజీగా ఉంటది. మనము ఫస్ట్ అయితే మెన్యూ రెడీ చేసి అప్‌లోడ్ చేస్తాం గదా! అప్‌లోడ్ చేసిన తర్వాత వాళ్ళే మన తరపు నుంచి బ్యాక్ ఎండ్‌లో దాని పోర్టల్‌లో అనేది అప్‌డేట్ చేస్తారనమాట. వాళ్ళు అంటే జొమాటో వాళ్ళైనా గాని, స్విగ్గీ వాళ్ళైనా గాని. ఓకేనా? ఇది తిరుగుతా ఉంది. రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడొచ్చిందండి. లెట్స్ బిగిన్. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే రెస్టారెంట్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. మీరేం చేయండి అంటే ఒక ఆల్రెడీ మనకి ఎఫ్ఎస్ఎస్ఐ వచ్చింది కదా! తత్కాల్‌లో చేసుకున్నాం కదా! దాన్ని ఓపెన్ చేసి పెట్టుకోండి. ఓకేనా? ఇట్లా ఓపెన్ చేసి పెట్టుకుంటే ఏమవుద్దంటే సేమ్ ఇక్కడ ఏముందో దాన్నే కాపీ పేస్ట్ చేయొచ్చనమాట. ఎందుకంటే ఇదైతే ఖచ్చితంగా సేమ్ ఉండాలి. ఓకే. నేమ్ ఇచ్చానండి. నేమ్ తీసుకుంది. ఇప్పుడు ముందుకెళ్దాం. ఓనర్ ఫుల్ నేమ్ ఎంటర్ చేశాను అయిపోయింది. వచ్చేసింది. నెక్స్ట్ అడ్రెస్ ఉందండి. అడ్రెస్ ఎడిట్ చేద్దాం ఒకసారి. కరెక్ట్ అడ్రెస్ పెడదాము. లొకేషన్ అడుగుతుంది. మనం లొకేషన్ ఇచ్చేద్దామండి. ఇది మనం ఒక అడ్రెస్ ఇస్తే అదొక అడ్రెస్ తీసుకుంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. లొకేషన్ ఎందుకంటే ఇది ప్రాబ్లమ్ ఉంది వీళ్ళది. మనం ఒకటిస్తే వాళ్ళు ఇంకోటి తీసుకుంటారు. ఇక్కడ చూడండి. ఇక్కడికి పోయింది మళ్ళీ. ఎడిట్ మ్యాప్ లొకేషన్. గెట్ యూజింగ్ జీపీఎస్. ఇప్పుడు వాళ్ళ జీపీఎస్ మనకి ఎక్కడ చూస్తుంది ఇది? ఎర్రటిమట్లో చూపిస్తుంది. సో, మనది అది కాదు. స్విగ్గీలో ఇదొక్కటే ప్రాబ్లమ్ ఉంటదండి మెయిన్‌గా. మనం ఎక్కడ ఉంటామో అది నియర్ బై ఏమన్నా ఉంటే టైప్ చేసుకోండి. టైప్ చేసుకొని సెర్చ్ చేయండి. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడేమొచ్చింది ఇక్కడ మనకి అడ్రెస్ అనేది అప్‌డేట్ అయింది. ఈ అడ్రెస్ వచ్చిందనమాట. నెక్స్ట్ మనం ముందుకెళ్తుంటే ఇక్కడ మెయిల్ ఐడీ వచ్చిందండి. మెయిల్ ఐడీ మీరు అప్‌డేట్ చేయండి. మెయిల్ ఐడీ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్స్‌లో చేయండి ఇక్కడ గూడా. ఇది ఫోను నంబర్ అండి. వాట్సాప్ నంబర్ సేమ్ ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ సేమ్ ఉంటే ఇట్ ఈస్ ద వాట్సాప్ నంబర్ అని చెప్పి టిక్ చేయండి. సరిపోద్ది. వర్కింగ్ డేస్ అనేది సెలెక్ట్ చేసుకోండి సరిపోతది. అన్నీ మీ ఇష్టం ఇంకా మార్చుకొచ్చుకోవాలనుకుంటే టైమింగ్ గూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ టైమింగ్స్ ఏముంటాయి ఇక్కడ 10 ఏఎంకి 12 ఏఎం. నేనిది మార్చుకుంటున్నా. పోతే 5 ఏఎం పెట్టుకుందాం. 5 ఏఎం టు 11:55 పీఎం. ఓకే. 5 ఏఎం టు 11:55 పీఎం. ఇదేంటంటే డే వైస్ కూడా మీరు మార్చుకోవచ్చనమాట. సండే ఒక టైమింగ్స్, మండే ఒక టైమింగ్స్ అట్లా. అట్లా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తది.
ఇలా మోడిఫై చేసుకోవచ్చు. మండే ఓపెనింగ్ టైమ్, మండే క్లోజింగ్ టైమ్. ఓకేనా? ట్యూస్‌డే ఓపెనింగ్ టైమ్, ట్యూస్‌డే క్లోజింగ్ టైమ్. ఇట్లా డే వైస్ కూడా మీరు మార్చుకోవచ్చు. నేనైతే సేమ్ టైమ్ పెడుతున్నా ఎవ్రీడే 5 AM టు 12 AM. ఓకే. నెక్స్ట్ ఇక్కడేముంది ఓపెన్ అండ్ క్లోజ్ టైమింగ్స్ ఆర్ సేమ్ కాబట్టి నేను మళ్ళీ సేమ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నేను 5 AMకి ఓపెన్ చేస్తా. 5 AMకి ఓపెన్ చేస్తా. ఇంట్లో ఉంటాం కాబట్టి 5 AM. ఇది మనకి ఒక అడ్వాంటేజ్ అనమాట. ఎప్పుడు క్లోజ్ చేస్తాం? 12 AMకి క్లోజ్. 12 AMకి క్లోజ్. ఓకే. 5 AM టు 12 AM. అయిపోయింది. ఇక్కడ ప్రొసీడ్ కావాలి. సో ఇక్కడ ఏమైందంటే మనకి యూ విల్ రిసీవ్ వెరిఫికేషన్ ఈమెయిల్ ఆన్ దిస్ ఐడి. సో ఇక్కడ మెయిల్ ఐడికి మనకు ఒక మెయిల్ వచ్చిందనమాట. సో ఇక్కడ నేను ఈమెయిల్ని క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చింది లింక్, ఇది క్లిక్ చేయండి. ఈమెయిల్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్. ఓకే. ఇప్పుడు మనకి ప్రొసీడ్ అనేది చూపిస్తుంది. ఒకసారి రిఫ్రెష్ కొట్టండి. రిఫ్రెష్ కొడితే మనకి ప్రొసీడ్ ఆప్షన్ అనేది వచ్చింది. ఓకే. అవుట్లెట్ టైప్ వద్దాము. ఇక్కడ ఏముంది కేటగిరీ 1. ఈ కేటగిరీస్ ఇవి ఇంపార్టెంట్ అండి, చూసుకోండి కరెక్ట్గా. కేటగిరీ 1 ఏముంది? సెల్స్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్స్. మనము ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పంపిస్తాము. ప్యాక్ ఐటమ్స్ అనేది ఇవి కూడా ఇవ్వము. ఓకేనా? ఈ కేటగిరీ 2 ఏంటి? ఐస్ క్రీమ్స్ అవన్నీ ఉంటాయి, బేకరీ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా ప్యాక్డ్ ఐటమ్స్ అవన్నీ కేటగిరీ 2కి వస్తాయి. కేటగిరీ 3కి ఏంటంటే 2, అది 2 ఉంటాయి అనుకుంటే కేటగిరీ 3కి ఇచ్చేయండి. సో మనం ఏం చేస్తున్నాము? మనం ఓన్లీ ఫ్రెష్ ప్రిపేర్ చేసి ఇస్తాం కాబట్టి కేటగిరీ 1 తీసుకోండి. ఓకేనా? మీకు జిఎస్టీ అని ఉంటే జిఎస్టీ అని పెట్టండి. జిఎస్టీ అని లేకపోతే పాన్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. ఓకేనా? పాన్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. సో వీ డోంట్ హ్యావ్, మనకి జిఎస్టీ నెంబర్ లేదు కాబట్టి ఐ డోంట్ హ్యావ్ జిఎస్టీ నెంబర్ అనేది చెక్ చేయండి, అనేది క్లిక్ చేసేయండి. ఓకే. బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకు అంటే మీకు వీక్లీ పేఅవుట్ పడాలి కాబట్టి దానికి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలండి. సో ఆ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. ఓకేనా? బ్యాంక్ ఐఎఫ్ఎస్సి నెంబర్ ఇచ్చేయండి, బ్యాంక్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత మనకు కావాల్సిన లైసెన్స్ ఏంటి? ఫుడ్ లైసెన్స్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ ఎంటర్ చేయండి. మీకు ఆల్రెడీ నేను ఓపెన్ చేసుకుని పెట్టుకోమని చెప్పాను కదండి, అది ఇక్కడ చూసుకొని ఇక్కడ ఉంది కదా ఈ నెంబర్, ఇది రిజిస్ట్రేషన్ నెంబర్, ఇది మనకి కావాలి. దీన్ని కాపీ చేయండి, చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో చూద్దాం, అంతే నేమ్స్ వేరే ఉన్నాయి, మరి ఏమైందో చూద్దాం. పేస్ట్ చేసా. ఓకేనా? ప్రొసీడ్. సో డూ యూ హ్యావ్ ఎ పిఓఎస్ మిషన్? మనకు పిఓఎస్ మిషన్ లేదు. సో మీరు వెజ్ అమ్ముతారా? వెజ్ నాన్ వెజ్ అంటే నేనైతే వెజ్ కాబట్టి ఓన్లీ వెజ్ అనేది తీసుకున్నాం. సో మనకి ఇప్పుడు కిచెన్స్ ఇవి ఉంటాయి కదా, ఇవి టైప్స్ అనమాట. చైనీస్, నార్త్ ఈస్ట్, జపనీస్ అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు మీ దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. పాన్ అమ్మితే పాన్ అని పెట్టుకోండి, పిజ్జా అమ్మితే పిజ్జా అని పెట్టుకోండి, మీ ఇష్టం. ఓకేనా? ఇక్కడ నేనైతే జ్యూస్ అని పెడుతున్నా, ఫ్రూట్ జ్యూస్. నెక్స్ట్ సలాడ్ అని పెడుతున్నా, సలాడ్. హెల్తీ ఫుడ్ పెడుతున్నా కాబట్టి నేను ఓన్లీ హెల్తీ ఫుడ్ పెడుతున్నా. ఇంకేముంటాయి మన దగ్గర? ఫ్రూట్స్ ఉండవు. డెజర్ట్స్ ఉంటాయి కాబట్టి డెజర్ట్స్ పెడుతున్నాం. ఇట్లా మీ ఇష్టం, మీరు ఏం పెడితే అది పెట్టుకోండి. ఒకవేళ మీరు బిర్యానీ పెడతా అనుకుంటే బిర్యానీ సెలెక్ట్ చేయండి, కబాబ్ పెడతా అనుకుంటే కబాబ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? మెక్సికన్ పెడతా అనుకుంటే మెక్సికన్ పెట్టండి, కీటో బౌల్స్ అంటే కీటో బౌల్స్ పెట్టండి, బరోటోస్ అంటే బరోటోస్ పెట్టండి. అట్లా మీ ఇష్టం, ఇంకా ఏమొస్తే అది పెట్టేసుకోండి. అంటే ఇవి వాళ్ళు ఆ సెర్చ్ చేసినప్పుడు మీ రెస్టారెంట్ అనేది మీకు వాళ్ళకి చూపిస్తుంది అనమాట, ఇవి ఇలా పెట్టుకుంటే సెక్షన్స్. ఇంకా కావాలనుకుంటే మీరు యాడ్ మోర్ కూడా చేసుకోవచ్చు. సో కాస్ట్ ఆఫ్ 2 ఎంత పడుతుంది ఇద్దరు అంటే చూపించడానికి, మనం కూడా ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకుంటే మనకు కూడా చూపిస్తుంది కాస్ట్ ఆఫ్ 2 ఎంత అనేది. మీరు అప్రాక్సిమేట్గా సారీ ఎంత పడుతుందో అంతా చూపించండి. నేనైతే అప్రాక్సిమేట్లీ కాస్ట్ ఆఫ్ 2 కాబట్టి 160 ఆర్ కాస్ట్ ఆఫ్ 2కి 199 వేసుకుంటున్నాం. కాస్ట్ ఆఫ్ 2కి ఎంత వేసుకుంటున్నాం? 199 వేసుకుంటున్నాం. ఓకే. సో మనం ఇప్పుడు ఇక్కడ మెన్యూ అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏమేమి ఉంటుంది? జేపీజీ, పిఎన్జీ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మెన్యూ దగ్గర చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు. ఇష్టం, అది డాక్ ఫార్మాట్లో అయినా పర్లేదు, ఎక్సెల్ అయినా పర్లేదు, పీడిఎఫ్ అయినా పర్లేదు, నీట్గా ఉండేది చూసుకోండి. దానిలో ప్రైస్ అవన్నీ ఉండాలి. ఓకేనా? సో నాకు ఆల్రెడీ మెన్యూ డెస్క్టాప్ పైన ఉంది, నేను దాన్ని ఇక్కడ అప్లోడ్ చేసుకుంటా. నేను ఎక్సెల్ ఫార్మాట్ తీసుకున్నాను, ఎందుకంటే వాళ్ళకి ఈజీ ఉంటుంది ఎక్సెల్ ఫార్మాట్ అయితే. ఎక్సెల్ ఫార్మాట్ తీసుకున్నాం. ఒకటి కాదు, మీరు మల్టిపుల్ ఇమేజెస్ కూడా ఇక్కడ మీరు అప్లోడ్ చేయొచ్చు. 25 MB మాక్సిమం చూసుకోండి. ఫైల్ సైజ్ షుడ్ బి లెస్ దాన్ 25 MB.
ఓకేనా, ఇది ఇక్కడ అప్లోడ్ అవుతుంది, కొంచెం లాగ్ ఉంటుంది స్విగ్గీ. ఓకే, ఇది అప్లోడ్ అయిందండి. కాస్ట్ ఆఫ్ 2 పెట్టాము మనము, మెన్యూ కూడా ఎక్సెల్లో ఇచ్చాము. సరే, నేను మళ్ళీ చెక్ చేసుకుంటున్నా ఇచ్చింది కరెక్ట్ కాదనేది. కరెక్ట్ అంటే అప్లోడ్ అయింది కదా చెక్ చేసుకుంటున్నా. ఓకే, ఇది అప్లోడ్ అయింది, వెరీ గుడ్. ఓకే, ఇక్కడ వరకు అయితే ఓకే. నెక్స్ట్ మనం ప్యాకేజింగ్ ఛార్జ్ పెట్టుకోవాలండి. ఇది ఇంపార్టెంట్, పెట్టుకోండి. స్టార్టింగ్ అవసరం లేదు, కాకపోతే మీ ఇష్టం. ఇంకా నేను బేస్డ్ ఆఫ్ ఐటమ్ ప్రైస్ పెట్టుకుంటున్నా. సో ఇక్కడ చూడండి, మనం ఒకవేళ ఐటమ్ ప్రైస్ అనేది 50 లోపు ఉంటే 5 రూపీస్ పెట్టుకోవచ్చు మాక్సిమం. ఇంకా అది 500 ఉంటే 20 పెట్టుకోవచ్చు, 150 ఉంటే 7 పెట్టుకోవచ్చు, 300 ఉంటే 10 పెట్టుకోవచ్చు అనమాట. సో ఇట్లా బేస్డ్ ఆన్ ఐటమ్ మన ప్యాకేజింగ్ ఛార్జ్ అనేది ఉంటుంది. సో నేను ఇదే సెలెక్ట్ చేసుకుంటాను. మన ప్రైజెస్ ఆల్మోస్ట్ స్టార్టింగ్ కాబట్టి 80 లోపు ఉంటాయి, 100 లోపు ఉంటాయి. 5 రూపీస్ మనకి అందులో 5 రూపీస్ బొక్క, 5 రూపాయలు లాస్. ఓకే, ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత మన కమిషన్ ఎంత అంటే స్విగ్గీలో 24% కమిషన్ ఉంటుంది. ఆన్బోర్డింగ్ ఫీ ఎంత ఉంది? 1769 రూపీస్ ఆన్బోర్డింగ్ ఫీ ఉంది. ఇది కమిషన్ ఎంత? 24% అండ్ ఆన్బోర్డింగ్ ఫీ ఎంత? 1769. మనకి ఇది కాంట్రాక్ట్ వస్తుంది. ఈ కాంట్రాక్ట్ మనము సైన్ చేయాలి. ఓకేనా, సైన్ అంటే ఈ సైన్ అనమాట. క్లిక్ చేశాను, వెళ్తాను ముందుకి. ఇక మనం పేమెంట్ చేయాలి. స్విగ్గీ అనేది మనం పేమెంట్ చేసేయాలన్నమాట, ముందే చేయాలి పేమెంట్. దీంతో ఒక ప్రాబ్లం. మీరు ఏం చేస్తుంది, 943 రూపీస్ పేమెంట్ తీసుకుంటుంది. 943 రూపీస్ పేమెంట్. మిగతాది దాంట్లో కట్ చేసుకుంటుంది. మిగతాది దాంట్లో అంటే మనకు పేఅవుట్ వస్తుంది, దాంట్లో కట్ చేసుకుంటుంది అనమాట. ఫస్ట్ ఇది మనం 943 రూపీస్ పే చేయాలి. ఈ ఆఫర్స్ ఉన్నాయి, కావాలనుకుంటే వాడుకోవచ్చు. సో మనం ఏం చేద్దామంటే సరే, ఏదైనా ఒకటి చేద్దాం. యూపీఐ నుంచి చేద్దాము. సరే, భీమ్ తీసుకున్నాను, భీమ్ యూపీఐ చేద్దాము. ఎంటర్ చేసుకుంటున్నాం అండి, భీమ్ యూపీఐ నుంచి పే చేస్తున్నాం. భీమ్ యూపీఐ నుంచి పేమెంట్ అనేది అయిపోయింది. క్యాష్ బ్యాక్ వస్తుంది అన్నారు, నాకేమైనా వచ్చిందా? పేమెంట్ అనేది డన్. వెయిట్, ఇది స్విగ్గీ కొంచెం స్లో ఉంటుంది. సో మీరు ఓపిక్గా ఉండండి, తొందరపడకండి. పేమెంట్ చేసిన తర్వాత తొందరపడి అది ఇది చేస్తే మళ్ళీ మనం అది అప్డేట్ అయిపోతుంది. సో మన పేమెంట్ అయిపోయింది. సో ఇక్కడ వరకు మన 24 అవర్స్ మన రెస్టారెంట్ అనేది లైవ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే వాళ్ళ వెరిఫికేషన్ ఉంటుందండి, అవి వెరిఫికేషన్ అయిపోతుంది అనమాట. వెరిఫికేషన్ అయిన తర్వాతనే మనకి అది లైవ్ అవుతుంది. సో మనం ఈ సిగ్నేచర్ ఏం చేయలేదు, చూద్దాం ఈమెయిల్ ఏమైనా వచ్చిందాం చూద్దాము. ఇక్కడ ఇంకొక మెయిల్ వచ్చింది మనకి. నెక్స్ట్ స్టెప్స్, ఆన్బోర్డింగ్ ప్రాసెస్ మూవింగ్ అహెడ్ స్మూత్లీ. ఓకే, యూ వాంటెడ్ టు ఇన్ఫార్మ్ దట్ ఆన్బోర్డింగ్ ఫార్మ్ హ్యాస్ సబ్మిటెడ్ అయిందంట, వెరిఫికేషన్ అవుతుందంట. ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ ఇస్ అక్యురేట్, యువర్ కుడ్ బి లైవ్ ఆన్ 24 అవర్స్. ఓకే, సో ఇక్కడ మన ట్రైనింగ్ ఉంటుంది. మనం ఆ ట్రైనింగ్ అనేది కావాలంటే కొత్త వాళ్ళకైతే ట్రైనింగ్ వీడియో కూడా చూసుకోండి, అంతే. ఇంకా ఓకే, ఇక్కడ మనం స్టేటస్ అనేది ట్రాక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ స్టేటస్ అనేది ట్రాక్ అవుద్ది అనమాట. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ లెట్స్ బిగిన్ అని కొట్టి మళ్ళీ ఫోన్ నెంబర్ అది ఎంటర్ చేస్తే మనకి మన స్టేటస్ అనేది మనకు తెలిసిపోద్ది. ఇప్పుడు సబ్మిట్ చేస్తాం కాబట్టి థ్యాంక్ యూ, వీఆర్ గోయింగ్ లైవ్ ఆన్ 24 అవర్స్. ఇంతే అండి, ఇది స్విగ్గీ రిజిస్ట్రేషన్. ఇది జొమాటో కంటే సింపుల్గా ఉంటుంది. జొమాటో కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, స్విగ్గీ ప్రాసెస్ మాత్రం సింపుల్గా ఉంటుంది. కాకపోతే లైవ్ అవ్వడానికి చాలా టార్చర్, చాలా టైం పడుతుంది. ఎందుకంటే వీళ్ళది ఈ లొకేషన్ అనేది రాంగ్ చూపిస్తుంది ఎప్పుడు కూడా. మాది ఇక్కడ ఉంటే ఉప్పల్లో ఉంటే అది కొత్తపేట అని చూపిస్తుంది, ఇంతకు చిప్పంచి లాస్ట్. ఇప్పుడు ఇది చూద్దాం, మీ సెకండ్ అవుట్లెట్ ఇది ఎట్లా ఉంటుందో మనము చూద్దాం. ఓకేనా, ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు నచ్చింది అనుకుంటున్నా. ఒకటి చాలా మందికి షేర్ చేయండి, మనకి సబ్స్క్రైబర్స్ కావాలి, పెరగాలి. సో మీరు అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మాత్రం మనము ఇంకా ఈ సిరీస్ మొత్తం స్విగ్గీ పైన ఉంటుందండి. స్విగ్గీ డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ స్విగ్గీలో ఆఫర్స్ ఎలా పెట్టాలి, స్విగ్గీలో అడ్వర్టైజ్మెంట్స్ ఎలా పెట్టాలి, అండ్ స్విగ్గీలో మనకు పైన చూపించాలంటే ఏం చేయాలి, ఇవన్నీ చూద్దాము. అండ్ స్విగ్గీ ఇంకోటి జొమాటో కూడా అడ్వర్టైజ్మెంట్స్ పెండింగ్ ఉంది, ఆ జొమాటో అడ్వర్టైజ్మెంట్ కూడా చూద్దాము. ఇవన్నీ కూడా తర్వాత. ఓకేనా, అది ఆ ఫుడ్ లైసెన్స్ ఎవరైతే తీసుకోలేదో ఆ 10 minutes వీడియో ఉంది, అది చూడండి. మీకు 10 minutesలో
ఫుడ్ లైసెన్స్ అనేది వచ్చేస్తుంది. వీడియో కింద థ్యాంక్ యూ. జై హింద్. బాయ్.